వెల్కమ్ టు డే 7 ఆఫ్ గల్లీ గణేష. ఇవాళ వినాయకుడికి నేను కూడా ప్రసాదం చేసి తీసుకెళ్తున్నాను. కోకోనట్ రైస్ చేస్తున్నాను. సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, ఇంట్లో పెట్టుకునే వినాయక విగ్రహానికి తొండం ఎటు సైడ్ ఉండాలి, రైటా లెఫ్టా? ఇవాళ మా గల్లీ గణేష్ ని ఫ్రూట్స్ తో డెకరేట్ చేశారు. యూజ్ చేసిన ఫ్రూట్స్ వచ్చేసి బనానా, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, ఆరెంజెస్, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, లెమన్, పొమోగ్రానైట్, బ్లాక్ గ్రేప్స్, రెడ్ గ్రేప్స్, పియర్స్ అండ్ మ్యాంగోస్. అదేంటి సెప్టెంబర్ లో మ్యాంగోస్ ఎలా దొరుకుతున్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ అంతే, అన్ని సీజన్స్ లో అన్ని దొరికాయి. ఇట్లా పైన మొత్తం ఫ్రూట్స్ అన్ని హ్యాంగ్ చేసి ఫ్రూట్స్ మధ్యలో వినాయకుడు, అంటే మనం పాలవెల్లి కడతాం కదా, ఇది కూడా అలాంటిదే పాలవెల్లి లాగా, కాకపోతే అన్ని రోజులు కట్టకుండా ఒక రోజు మాత్రమే ఫ్రూట్స్ డెకార్ అని స్పెషల్ గా కడతారు. యాక్చువల్లీ గాలి వచ్చి ఊగుతుంటే భలే ఉంటుంది. ఆ పైన ఫ్రూట్స్ ఊగుతూ మధ్యలో వినాయకుడు వైపు చూడడానికి చాలా బాగుంటుంది. ఇవాళ ప్రసాదాలు కూడా చాలా వచ్చాయి, 11 టైప్స్. సో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, ఇంట్లో పెట్టుకునే వినాయక విగ్రహానికి తొండం లెఫ్ట్ సైడ్ ఉండాలి. సిద్ధి వినాయకుడికి మాత్రమే రైట్ సైడ్ తొండం ఉంటుంది. అండ్ సిద్ధి వినాయకుడికి స్పెషల్ పూజలు చేయాలి. అది రోజు ఇంట్లో కష్టం కాబట్టి లెఫ్ట్ సైడ్ తొండం ఉన్నది తీసుకోవడం బెటర్.